హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చక్కెర పొంగలి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ఈ చక్కెర పొంగలి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి రత్నం రుచులు. ఈ చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక చిన్న కుక్కర్ని తీసుకున్నాను. దాంట్లో ఒక హాఫ్ కప్ పెసరపప్పు వేసుకున్నానండి. పెసరపప్పు వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకుందాము. అంటే దాంట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని హాఫ్ కప్పు పెసరపప్పుకు ఒక కప్పు బియ్యం వేసుకుంటున్నామండి. ఇప్పుడు వీటిని ఒకసారి కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న తర్వాత దీంట్లో 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. అంటే హాఫ్ కప్పు పెసరపప్పు, ఒక కప్పు రైస్కు 4 కప్పులు వాటర్ పోసుకుంటున్నాము. ఇలా పోసుకున్న తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ పెసరపప్పు మరియు బియ్యం మిశ్రమం ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మనం బాగా కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుంటున్నానండి. సో గీ అనేది కరిగిపోయిన తర్వాత దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటాను. నేను ఇక్కడ తీసుకున్నాను బాదాం, కాజు అండ్ కిస్మిస్ తీసుకున్నానండి. ఈ 3 డ్రై ఫ్రూట్స్ను నేను ఇక్కడ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు కూడా కాజు, బాదాం 2 ఫ్రై అయిన తర్వాతే కిస్మిస్ వేసుకోవాలి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే బాండీలో నేను 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను. 1 కప్పు బెల్లంతో పాటు 2 కప్పుల షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పంచదార మరియు బెల్లం కరిగేలాగా వాటర్ పోసుకున్నాను. సో ఇది మనకి తీగపాకం అవసరం లేదు, జస్ట్ ఆ బెల్లము షుగర్ కరిగితే సరిపోతుంది. సో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. దీంట్లో నేను టేస్ట్ కోసం 4 ఇలాచీ యాడ్ చేసుకున్నానండి. సో ఇలా మనం కొంచెం సేపు మరిగించుకోవాలి. సో ఇప్పుడు చూసారా, బెల్లము మరియు పంచదార కరిగిపోయింది. ఇలా కరిగిన దాంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు మరియు రైస్ను దీంట్లో యాడ్ చేసుకుంటున్నామండి. సో మొత్తం దీంట్లో యాడ్ చేసేసుకున్న తర్వాత ఎటువంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే ఈ పాకంలో ఈ పెసరపప్పు మరియు అన్నం బాగా కలిసిపోవాలండి. సో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ దేవీ నవరాత్రుల్లో నేను చేసిన మొదటి ప్రసాదం ఈ చక్కెర పొంగలి అమ్మవారికి. మరి మీరు ఈ దేవీ నవరాత్రుల్లో ఏ ప్రసాదం చేశారనేది మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మా నుంచి మీకు ఎటువంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మేము కూడా మీకు నచ్చిన రెసిపీస్ను తయారు చేయడానికి హెల్ప్ చేస్తాము. సో ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను దీంట్లో యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మన చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా బౌల్లోకి తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కొంచెం పైనుంచి యాడ్ చేసుకుందాము. అంతే అండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి రెడీ. మీరు కూడా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.